యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులారా, మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులు ఎలా అయితే వాళ్ళ స్వలాభం కోసము ప్రభుత్వంలో రాకముందు ఒక మాట, ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇంకో మాట, వాళ్ళు ఎట్లయితే రాజకీయాలు చేస్తున్నారో, వాళ్ళ కడుపు నింపుకోవడం ఎంతైతే రాజకీయం చేస్తున్నారో, మనం మన హక్కుల కోసం, మనం మన ఉద్యోగాలు సాధించుకోవడం కోసం 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు మనం వెయిట్ చేస్తున్నాము. మనం మన హక్కులు సాధించుకోవడం కోసం మనకు ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల్లో మనం పోయి సాధించుకోవడంలో తప్పు లేదు. ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కి న్యాయం జరిగితే డిఎస్సి వాళ్ళకు న్యాయం జరగాలని రూల్ లేదు. డిఎస్సి వాళ్ళు వేరు, గ్రూప్ 2 ఎగ్జామ్ వేరు, గ్రూప్ 3 ఎగ్జామ్ వేరు, గ్రూప్ 1 ఎగ్జామ్ వేరు, సివిల్స్ ఎగ్జామ్ వేరు. ఇక్కడ కాబట్టి ఎవరు అడిగినా వాళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళతో మాకు కావాలి, లేదంటే ఇంకోటి మనము విడదీసే రాజకీయాలు మనకు వద్దు. ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తారు, వాళ్ళు చేసుకొనియండి, మనకు సంబంధం లేదు. మనది మనం హక్కు సాధించుకోవాలి. ఈ సాధించుకునే ప్రాసెస్లో మనము 10 మందితో కలిసిపోతే సాధిస్తామా, లక్షల మందితో పోతే సాధిస్తామా అనేది మాత్రమే ఆలోచన చేసుకోవాలి తప్పితే అంతిమంగా మనం సాధించుకోవాలి అన్న ఆలోచన మాత్రమే మనం చేయాలి తప్పితే వేరేది మనము వాళ్ళు వేరు వీళ్ళు ఉండడం వల్ల మాకు రావట్లేదు, గ్రూప్స్ ఉండడం వల్ల డిఎస్సి రావట్లేదు, డిఎస్సి ఉండడం వల్ల గ్రూప్స్ రావట్లేదు, ఇట్లాంటి రాజకీయాలు, ఇట్లాంటి మాటలు మనకు వద్దు. మన కుటుంబం నిరుద్యోగము, మన మతం నిరుద్యోగము. ఇన్ని సంవత్సరాల్లో మనం వేచి చూసి చాలు. ఇక మీదట మనం వేచి చూడాల్సిన అవసరం లేదు. న్యాయబద్ధంగా పోరాటం చేద్దాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకు ఈ 2-3 రోజుల్లో కనుక ప్రభుత్వం స్పందించకపోతే మనము ఐక్యకారణ చేయడం మనం మొదలుపెట్టాలి. అన్ని శక్తులను కలుపుకొని ఇక మనం తెలంగాణలో ఉద్యమాలు చేయడం ఆపిద్దాం. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వద్దాం, మన హక్కులను మనం సాధించుకొని పోదాం, అంతే. కాబట్టి మిత్రులారా, మీరు యొక్క విషయాన్ని అర్థం చేసుకోండి. నేను ఈరోజు వాళ్ళకు డిఎస్సి అభ్యర్థులకు ఈరోజే లాస్ట్ డే ఉంది కాబట్టి వాళ్ళ కోసం మనము ఒక మానవతా దృక్పథంతో నేను వాళ్ళకు సపోర్ట్ చేసిన తప్పితే నేను గ్రూప్ 3 అభ్యర్థులను ఖచ్చితంగా నేను అన్యాయం చేయడానికో సైడ్ పెట్టడానికో కాదు. ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 విషయాల మీద రేపటి నుంచి నేను గొంతెత్తుతా, మీకోసం ఉంటా. మీకోసం ఎంత పోరాటానికైనా, మీకు న్యాయం జరిగేంత వరకు ఎంత త్యాగానికైనా, ఎంత పోరాటానికైనా సిద్ధం. నేను మీ వెంట ఉన్నా, మీ ముందు ఉంటా, మీ పోరాటంలో ముందుంటా. మీ హక్కులు మీరు సాధించుకునేంత వరకు నా పోరాటం సాగిస్తూనే ఉంటా. ఇది ఒక్క విషయం మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ, ఇట్లు మీ మోతీలాల్ నాయక్. జై తెలంగాణ, జై హింద్.